ఆలు బైసాఖీ ఇప్పుడు మనం తయారు చేయడం చూడబోతున్నాము. అంతకంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు పావు కేజీ, తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చీలు 50 గ్రాములు, పన్నీర్ 200 గ్రాములు, కట్ చేసిన పుదీనా ఆకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా ఆలు తీసుకొని పీల్ చేసిన తర్వాత దాన్ని స్కూప్ చేసేయాలి. లోపల భాగం తీసేసి ఇలాగా ఆలూని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా మనం వీటిని బాయిల్ ఏం చేయని అవసరం లేదు, బాయిల్ చేయవసరం లేదు, ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి కాబట్టి కుక్ అయిపోతాయి. కుక్ అయ్యేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో పనీర్, పుదీనా ఆకులు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి చాప్ చేసేసినాయి, కొద్దిగా ఉప్పు వేసాము. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేయాలి. ఆలు కుక్ అయిపోయింది కాబట్టి ఆలుని మనం తీసేసి ఒక బౌల్లోకి ఆలు పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సైమల్టేనియస్ గా మనం దీనికి కావాల్సిన గ్రేవీ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. ఉల్లిపాయ, ఈ ఆలుని ఇప్పుడు మనం ఫిల్ చేసేద్దాం. ఈ హాఫ్ సాఫ్ట్ గా కుక్ అయిపోయి మెత్తగున్నాయి చూడండి. ఈ ఆలులో ఈ మిక్చర్ ని వీలైనంత ఎంత మనం అందులో పడుతుందో అంత ప్రెస్ చేసేసి పెట్టేసేయాలి. ఇలా అన్ని మనము స్టఫ్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు రెడీగా ఉంది. మన గ్రేవీకి ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా బ్రౌన్ అయిపోయినాయి. బ్రౌన్ అయిపోయిన ఆనియన్స్ లో ఇప్పుడు కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి, మనం కారపొడి కానీ వేస్తే రెడ్ కలర్ అయిపోతుంది. సో కలర్ పాడవకుండా పచ్చిమిర్చి తోటి తయారు చేసాం. గ్రేవీకి కావాల్సినంత ఉప్పు. సో గ్రేవీ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో పెరుగు. సో దట్స్ ఇట్ అండి. ఇదేనా గ్రేవీ? ఇదే గ్రేవీ. దీన్ని కొంచెం కుక్ చేసేస్తాం. దాంట్లో కారం ఉంది, మనకి ఉప్పు ఉంది, పెరుగు కాస్త పులుపు కూడా ఇస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా పెరుగు మనకు కుక్ అవ్వడానికి. ఇంకా దీంట్లో కొద్దిగా ఇంకా ఫ్లేవర్ రావడానికి పుదీనా ఆకులు. ఆలు ఏదైతే స్టఫ్ చేసామో మనం దీన్ని ఇందులో విడిచిపెట్టేసేయాలి ఇలాగా. ఇప్పుడు గ్రేవీ బాగా థిక్గా అయిపోయింది, ఆలు కూడా అందులో కుక్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఇంకా ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు డిష్ చేసుకుందాం. అయితే డిష్ అవుట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా డిష్ అవుట్ చేసుకోవాలి దీన్ని. ముందు ఈ ఆలు ముక్కల్ని తీసేసి బౌల్లో వేస్తున్నాను. దీన్ని గార్నిష్ చేయడానికి సింపుల్ గా కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర. సో ఆలు బైసాఖీ రెడీ. సో ఆలు బైసాఖీ రెడీ అయిపోయింది.